మా డాడీ అయితే మొత్తం అయితే గాలిపటాన్ని రెడీ అయితే చేసేసాడు. గాలిపటం అబ్బా ఎంత పెద్ద కైటు. అబ్బా పెద్ద పెద్ద గాలిపటాలు ఎగిరేస్తారు. నేను తమ మమ్మీని మంచిగా పెద్ద అంటే పెద్ద గాలిపటం చేయమంట. ఇక నేను మంచిగా ఎగిరేస్తా. మమ్మీ ఏంటిదిరా? ఏంటిది? మమ్మీ నాకు గాలిపటం కావాలి. నేను మంచిగా జుంగ్ జుంగ్ అని ఎగిరేసుకుంటా. జుంగ్ జుంగ్ అని ఎగిరేసుకుంటా. సరే రామాను, అక్కడ సెల్ఫ్ల 20 రూపాయలున్నాయి, తీసుకొని పోయి షాప్ లో కొనుకొచ్చుకోపో గాలిపటం. మరి నీకు గాలిపటం ఎగిరేయత్తదారా అసలు? ఏం చేద్దామంటవా? మమ్మీ నాకెందుకు ఎగిరేయదు గాలిపటం? నేను ఫుల్ పైన ఎగిరేస్తా. అయినా నాకు షాపులు దొరికే చిన్న చిన్న గాలిపటాలు అద్దే. నాకు న్యూస్ పేపర్ తో తయారు చేసిన పెద్ద గాలిపటం కావాలి. ఓహో, మనుదీపు చిన్న గాలిపటాలు ఎగరవేయాడా? పెద్ద అయితేనే ఎగరవేస్తాడా? కానీ అంత పెద్దయి ఎక్కడ దొరకాలి? ఇక్కడ షాప్ లో దొరకాయి కదా మరి. అవును మమ్మీ, నువ్వు చెప్పేది నిజమే. ఆ పెద్ద గాలిపటాలు షాపులు దొరికాయి. ఆ పెద్ద గాలిపటం నువ్వే నాకు తయారు చేసేయాలి మమ్మీ. అరే మను, గాలిపటం నేను చేసుడా? ఇది ఎక్కడన్నా ఉన్నదారా? నాకేడ గాలిపటం చేయొద్దురా మను. చేసినోళ్లను చూసుడు తప్ప నేను ఎప్పుడు గాలిపటం చేయలేదురా. నాకు ఎయ్యరాదురా గాలిపటం. ఏం చేద్దామంటవా? బాగానే నవ్వుతాను. మరి ఇప్పుడు గాలిపటం నాకు ఎట్లనే ఎవరు చేసేయాలి? ఉన్నాడు రామను ఉన్నాడురా, నీకు గాలిపటం చేసిచ్చేటోడు ఒక్కడే ఉన్నాడురా. ఎవరే మమ్మీ? ఎవరే మమ్మీ? ఆ ఒక్కరు గాలిపటం నాకు చేసి ఇచ్చేటోళ్ళు ఎవరే మమ్మీ? ఇంకెవల్రా ఇంకెవల్రా, మీ డాడే నీకు గాలిపటం చేసి ఇస్తాడురా. డాడీకి మరి గాలిపటం చెయ్యొచ్చంటవా మమ్మీ? చెయ్యొచ్చంటవా మమ్మీ? డాడీ నీకు గాలిపటం చేసిస్తారా మను. ఎక్కడున్నాడో వెతికి చెయ్యి మను, పోరా మను. మమ్మీ డాడీ ఇప్పుడు నాకు ఎక్కడ దొరకనే? ఎక్కడో కూర్చొని ఉంటాడు, పోరా. ఊర్లోనే ఉంటాడు. ఫోన్ అన్న వచ్చి నాకు తొందరగా గాలిపటం తయారు చేసి. ఆయనకు అలవాటైనా కానీ చూడుకో, ఎక్కడ కూర్చొని ఉంటాడు. గాలిపటం చేసుకొని ఎగిరేస్తా. సాయనా ఆగు, మా డాడీ కనిపించిండా? మీ డాడీ అరమ్మాను అప్పుడైతే ఊళ్ళో పోగానైతే కనిపించాడు. సాయనా మరి గాలిపటం పట్టుకొని ఏటో పోతాన్నావు? అరే నేను వాగులో పోయి గాలిపటం ఎగిరేద్దాం అనుపోతానా. అక్కడైతే బాగా గాలి ఎత్తది కదా, అక్కడనే ఎగిరేస్తా. అవునా సాయనా? గాలిపటం పెద్దనే ఉంది కదా సాయనా, చిలుక గాలిపటం. అవును మాను, నేను దీన్ని హైదరాబాద్ కొనుకొచ్చిన ఈ చిలుక గాలిపటాన్ని 300 రూపాయలకు. సరే కానీ సాయనా, నీకు న్యూస్ పేపర్ తో నీ గాలిపటం తయారు చేయొస్తుందా? అరే మాను, నాకు తయారు చేయొచ్చినాక మీరు గాలిపటం ఎందుకు కొనుకొచ్చుకుంటారా? ఏం చేద్దామంటవా? అవునా సాయనా, నీకు గాలిపటం చేయరాదా? సరే గాని ఇప్పుడు మీ డాడీ ఎందుకు రమ్మాను నీకు? మా డాడీ ఎందుకంటే సాయనా న్యూస్ పేపర్ తో నాకు పెద్ద గాలిపటం తయారు చేసి ఇచ్చేటందుకు. అరే గా న్యూస్ పేపర్ తో ఎందుకురా గాలిపటం? 20 రూపాయలు పెట్టి దుకాణంలో పోయి మంచి గాలిపటం కొనుకొచ్చుకోపో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 20 రూపాయలు పెట్టి దుకాణంలో పోయి మంచి గాలిపటం కొనుకొచ్చుకోపో. మంచి దొరుకుతున్నాయరా, మన ఇద్దరం కలిసి వాళ్ళ పోయి మంచిగా గాలిపటాలు ఎగరేద్దాం. ఇట్లా సాయనా నాకు చిన్న చిన్న 20 రూపాయల షాపులు దొరికే గాలిపటాలు వద్దు. నాకు ఎట్లా చేసి పెద్ద అంటే పెద్ద గాలిపటం చేసి ఇవ్వాలి. అది చేసినాక నేను మంచిగా జుగ్గనుకుంటా ఎగిరేస్తా. అంతా అంటే వారా మనం. సరే పా, మరి మీ డాడీని ఎంకలాడి ఆ పెద్ద గాలిపటం తయారు చేద్దాం. నాకు కూడా మంచిగా నేర్చుకున్నట్టు ఉంటది. సరే పా, పోదాం పా, మంచిగా ఎగిరేద్దాం పా, పోయి తయారు చేసి. నేను నీకోసం కుక్కలాగా తిరుగుతాను ఊరంతా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను నీకోసం కుక్కలాగా తిరుగుతాను ఊరంతా. ఎందుకురా? నాకు నువ్వు గాలిపటం తయారు చేసి ఇవ్వాలి డాడీ. గాలిపటం దుకాణం పోయి కొనుక్కోపో, తయారు చేసి ఎందుకు దానికి? డాడీ నాకు 20 రూపాయల చిన్న గాలిపటం వద్దు, నాకు పెద్ద
అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ కావాలి, దానికి పుల్లలు కావాలి, అవన్నీ తయారు చేయాలి కాదురా. న్యూస్ పేపర్ ఉంది డాడీ, ఓన్లీ పుల్లలే. సరే మరి చేద్దాపా. ఆ, సాయనం చేసేమంటే అయిపోగా మరి. నీకు అందుకే చేయరాదని చేసిద్దామా. మస్తు పెద్దగా చేసానా, పెద్దగా చేద్దాం, ఫుల్ ఎగురుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పెద్ద గాలిపటం తయారు చేస్తున్నాం. ఇప్పుడు దానికోసం అయితే మేము న్యూస్ పేపర్ తీసుకున్నాం. ఈ పేపర్ ఉంది కదా, ఇలాంటి 4 పేపర్లు ఇక్కడ అతికిచ్చాము. ఇదే మొత్తం టోటల్ పెద్ద 4 పేపర్లు ఇవి. ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే మనం చేయబోయేది అయితే ఇది. ఇక చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎట్లుంది మనం, మస్తు పెద్దగా ఉంది. తర్వాత వచ్చేసి ఇగో ఇట్లా కంక పుల్లలు 2 కత్తితో ఇలా మంచి చెక్కి సన్నంగా తీసుకున్నాం. ఎందుకంటే ఈ పుల్లలు ఇందులో పెట్టడానికి ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా. ఇవైతే అసలు ఇంత పెద్దది నాకు తెలిసి అయితే ఇక్కడైతే ఎవ్వరు చేయలేదు, మేమే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం కదా సాయి. నువ్వు ఎప్పుడైనా చూసినావా? న్యూస్ పేపర్ అంటే ఇట్లా 4 పేపర్లతో ఇంత పెద్ద పుల్లలతోటి కంక పుల్లలతో చేయడం అంటే ఎట్లా మనకైతే సంబరం అయితే ఫుల్ అవుతుంది. ఇది కానీ చేసినాక ఇది ఎగురుతుందా ఎగురదా, మరి గాలి అక్కడ వస్తుందా రాదా, వాగులో ఏమైతే తెలియదు. మేమైతే గాలిపటం అయితే తయారు చేస్తాం. ఇవి వచ్చేసి కింద తోకకి ఇవి. తర్వాత అంటించుకోవడానికి అయితే 2 గమ్ములు తీసుకున్నాం. ఒకవేళ ఇవి కూడా అంటే ఒకవేళ అతకలేదనుకో, ఎందుకంటే ఇవి స్టాండర్డ్ ఉన్నాయి కదా పుల్లలు, ఇవి ఒకవేళ ఆగలేదనుకో టేప్ కూడా తీసుకున్నాం, వైట్ టేప్ వేస్తాము. మొత్తం మీనైతే ఇప్పుడైతే దీన్ని రెడీ చేస్తాము. ఇప్పుడైతే దీన్ని కడి చేసుకోవాలి పేపర్. గట్టి దారం కూడా తీసుకున్నాం. పెద్ద కట్టెలు ఇవైతే సాయి నేర్చుకో. ఫస్ట్ అయితే మనం ఇలా అంటే మనం అయితే ఇప్పుడు మామూలుగా చేసుకుంటే ఈ ఒక్క పేపర్ ని అయితే గాలిపటంగా చేసుకుంటాం. కాకపోతే ఇట్లా మలుచుకొని ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు 4 పేపర్లని చేస్తాను మనం. ఇది ఎట్లా చేసుకుంటామో ఇది చేసుకున్నా సేమ్ అట్లా చేసుకోవాలి. అర్థమైందిగా? ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా మలుచుకోవాలి మనం. ఇట్లా ఫస్ట్ ఆపోజిట్ ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి వరకు మలుచుకొని చింపుకోవాలన్నట్టు మనం. ఇంకా సమానం పెట్టాలి. ఇలా మలుచుకున్న తర్వాత మనకు ఇటు పక్క ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పేపర్ని ఇట్లా అని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేయంగా మిగిలిందే మనకు కైటు. ఓకే ఇప్పుడైతే కట్ చేసాం చూడండి. ఓకే ఇప్పుడైతే కట్ చేయడం అయిపోయింది. ఇది మనకి ఇప్పుడు ఈ కైట్ అనేది ఇంత సైజులో వస్తుంది, ఫైనల్ సైజ్ ఇది. కంక పుల్ల ఇలా సన్నం చేసుకున్నాం కదా, దీని అయితే మధ్యలో పెట్టుకోవాలి. సాయి స్టిక్కర్లు తీసుకో, దీని గమ్ వేసుకోవాలి. ఇగో ఇట్లా పోయి ఏళ్ళతోటి పోసి చూడండి. కింద తోక చూడండి, తోక అయితే అలా పెట్టేశాను. ఇప్పుడు నేను చూడండి, చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నది. ఇది అయితే వచ్చేసి మానిటరా. ఇగో మనక అంటే పెద్దగా ఉంది. ఇగో చూడండి
మనకంటే పెద్ద సైజ్, ఇంకా తోక పెట్టుకుంటే ఇంత పెద్ద సైజ్, మా అంత హైట్ ఉన్నట్టు తోకతో చూసుకుంటే. ఇప్పుడైతే దీనికి మేము దారాలు కట్టేసి ఇక్కడ నుంచి వావులకు వెళ్ళి అయితే ఎగిరేస్తాం. ఇది మరి ఎగురుతుందా చినుగుతుందా, మేము చేసిన కష్టానికి ఫలితం ఉంటుందా లేకుంటే వేస్ట్ అవుతుందా అనేది చూద్దాం. ట్రై అయితే చేసాం. చిన్న అయితే తయారైతే మాత్రం ఎగిరేటి చాలా పైకి పోయేటి. ఇప్పుడైతే కొంచెం గాలి వస్తలేదు, మరి వావుల గాలి వస్తుందో మరి చూద్దాం. పెద్దగా వేసాం కాబట్టి ఎగురుతుందో లేదు చూడాలి. ఓకేనా, వెళ్దామా? దారం అయితే కట్టేసుకుని అయితే వెళ్తాం. మనం మళ్ళీ వాగులో కలుసుకుందాం. పెద్ద మనం మమ్మీ మమ్మీ ఏంటిదిరా? ఇక మేము పోతున్నాం, నువ్వు అత్తమానే. అరే మస్తు పెద్దగా వేసిండు కదరా డాడీ బతంగి. మస్తు పెద్ద చేసిండు. నువ్వు అనుకున్న దానికంటే చాలా పెద్దగా వేసిండు. ఓ మంచిగా లేపుకో. మమ్మీ నువ్వు ఊతారా? నేను రానురా, నాకు పని ఉంది. ఇంకా బోర్లు అన్ని తోమి అక్కడ బోర్లు వేయాలి ఎండకు. సరే సరే బారి. సరే మరి జాగ్రత్త. ఇప్పుడైతే మేము వాగులోకి అయితే చేరుకున్నాం. ఇక్కడ అయితే కొంచెమే గాలి వస్తుంది. ఈ గాలికి వెళ్తా లేదా అయితే చూద్దాం. బాగా అయితే వస్తలేదు. ఇప్పుడైతే నేను దీనికి దారం కట్టేస్తున్నాను. నాది కూడా అంతా రెడీ అయిపోయింది. నేనైతే ఎగిరేయడమేనా గాలి పట్టడం మన్ను ఎక్కువ పోతుంది. నాకు చూద్దాం. మా చిలుక ఎట్టపోతుంది, వెళ్ళిపోతుంది ఇట్లా. నా పెద్ద గాలిపటం చూడు, నీ చిలుక కన్నా పెద్దది. నా చిలుక అల్లకెళ్ళి దూసుకొని వస్తుంది మొత్తం. ఓకే, ఇప్పుడు దీనికి దారం కట్టేసాం. ఇప్పుడు సరే అయితే దీన్ని ఎగిరేయడానికి అయితే ట్రై చేస్తాం. ఈ వచ్చే గాలికి ఇది మరి ఎగురుతుందా ఏమవుతుందో చూద్దాం. పట్టుకో ఒకసారి మనం. సాయి అది పక్కకు పెట్టేసే ఫస్ట్ దీన్ని అయితే ఎగిరేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎగురుతుంది మన పెద్ద గాలిపటం. చాలా ఎగురుతుంది. వావ్, చూడండి మనం ఎలా వెళ్ళింది. చూడండి చూస్తానా, మస్తు ఎగురుతుంది. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పైకి పోయింది. చూడండి, మనం అయితే అక్కడ ఉంచలేక ఎగిరేస్తున్నాడు. చూడండి, మన కైట్ వచ్చేసి ఇక్కడ ఎగిరింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. పెద్ద గాలిపటం చూడండి, చాలా అంటే చాలా పైకి పోయింది. సాయి ఎట్లా పోయింది? చూడండి, అంత పెద్దది, అంత పైకి అయింది. ట్రై చేసాం కదా, ఇప్పుడు నీరు ట్రై చేద్దాం ఇక. సరే అమ్మా, నువ్వు పట్టుకోండి, నేను ఎగిరేస్తా. గాలైతే సూపర్ వస్తుంది. గాలొచ్చినప్పుడు మను నాదే ఎక్కువ అవుతుంది. మనం 300 కొన్నా వేస్ట్ అయిపోయింది. ఇది మస్తు సేపు ఎగిరింది. నేను కూడా ఇంకోసారి తయారు చేసుకుని ఎగిరేస్తా.